ఫ్రెండ్స్, మనకి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అనేది వెలువడడం జరిగింది. దీని సమాచారం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూసి జస్ట్ సపోర్ట్ అనేది చేయండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్ యొక్క అప్లికేషన్ చూసుకున్నట్టయితే 26/12/2018 నుండి 26/1/2019 వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీని యొక్క ఎగ్జామ్ అనేది మనకి 17/3/2019 ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి పోస్టులు చూద్దాం. సో టోటల్గా 150 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు టెలికామ్ ఆపరేషన్స్లో మనకి 150 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఈ 150 పోస్టులో ఓసీకి 76 ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో ఇక్కడ చూద్దాం, ఓసీకి 76, అదేవిధంగా ఎస్సీకి 23, ఎస్టీకి 11, ఓబీసీకి 40, టోటల్గా 150 పోస్టులు అనేవి కలిగి ఉన్నాయి. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ 150 పోస్టులు ఎవరెవరికి అనేది. శాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్లో మనకి 24,900 నుండి 50,500 వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ చూద్దాం. సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నాడు. సో అప్లికెంట్ మస్ట్ పాసెస్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ గివెన్ ఎనాక్సర్ ఏ లాస్ట్ డేట్ టు అప్లికేషన్ చెప్పింది. సో చెప్పడం జరిగింది. సో వాటి దాంట్లోకి వెళ్ళి మనం క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు క్యాండిడేట్స్ ఏజ్ వచ్చేసరికి ఆగస్టు 1, 2019 వరకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. 30 సంవత్సరాల కంటే మించి ఉండకూడదు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years అనేది కల్పించడం జరిగింది. సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ద క్యాండిడేట్ షెల్ బి అండర్గో అసెస్మెంట్ ఆన్లైన్ కంపారిజన్ చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ 75% అనేది స్కోర్ చేయాలి. గ్రూప్ డిస్కషన్ 12.5, అదేవిధంగా ఇంటర్వ్యూ 12.5. సో మనకి 75% అనేది దీంట్లో ఉంటుంది. సో మనకి బేసిక్గా సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ అనేది 75% మన ఎగ్జామ్ మీద తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం. సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్లో 150 క్వశ్చన్స్, కాగ్నిటివ్ ఎబిలిటీలో 150, టెక్నికల్ నాలెడ్జ్లో మనకి 150, టోటల్గా మనకి 400 మార్క్స్ అనేది ఉంటుంది, 450 మార్క్స్ ఉంటుంది. సో మనకి 3 hours డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మినిమం క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో మనకి 33% అనేది ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి 36, ఓబీసీ జనరల్ వాళ్ళకి 40% అనేది రావాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి 2 years అండ్ 52 weeks అనేది మనకి ఇంక్లూడింగ్ ద జాబ్ ట్రైనింగ్ 52 weeks అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, 2 years. సో చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకి అన్ని క్లియర్గా ఇక్కడ ఎనాక్సర్స్ ఇచ్చారన్నారు. సో చూద్దాం అది కూడా. సో ఎనాక్సర్ ఏలో మనకి ఇక్కడ ఇచ్చామని చెప్పేశారు. సో ఎవరైతే ఎంబీఏ, ఎంటెక్ ఆర్ రెగ్యులర్ ఫుల్ బేసిస్ ఆఫ్ లాస్ట్ అప్లికేషన్ ఫామ్ రికగ్నైజ్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎంబీఏ వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మినిమం ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఈ డిగ్రీ ఇన్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఆర్ ఐటీ విత్ 60% మినిమం మార్క్స్ నుండి ఎస్సీ ఎస్టీకి 55% కలిగి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది ఎనాక్సర్ బిలో మనకి దేంట్లో ఏ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్లో ఏ క్వశ్చన్స్ నుంచి వస్తాయి, అదేవిధంగా ఇది కాగ్నిటివ్ యాప్టిట్యూడ్లో ఏ క్వశ్చన్స్ దేని నుండి వస్తాయి, అదేవిధంగా టెక్నికల్ దాంట్లో మనకి వేటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది సిలబస్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ ఉన్నాయి. సో మనం వాటి ప్రకారంగానే ప్రియారిటీ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే పూర్తి సమాచారం. మీకు నచ్చితే లైక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్